మిత్రులారా, కొద్ది నిమిషాల్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి నేను చేరుతున్నాను. చూశారు కదా, అక్కడ ఆల్రెడీ మరలా ముగ్గురు ఈ చంద్రబాబు నాయుడు మీటింగుల్లో బలిదానం అయిపోయారు. ఇంకొక నలుగురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 9 నుండి 10 వరకు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నేను ఉంటున్నాను. మీకు ఇన్ఫార్మ్ చేయాలి కనుక నేను చేస్తున్నాను. ఇది చాలా విచారం. నేను కందుకూరు మీటింగ్లు 1000-2000 పట్టిన దగ్గర 40-50 వేల మందిని 200 ఇచ్చి బిర్యానీ ఇచ్చి రప్పించుకున్నాడు. ఇప్పుడేమో చంద్రన్న, ఆ ముసలోడు చంద్రన్న కానుకలని పేరుతో 200 రూపాయల ట్రావెల్, ఈ 200 రూపాయలు పసుపు కొంగ ఇస్తున్నాడు. ఏం మన బీసీ ఎస్సీ ఎస్టీల బతుకులు 200-300? మీకైనా సిగ్గులేదా? అలాంటి వాళ్ళ మీటింగ్లు బాయ్కట్ చేయొద్దా? గో బ్యాక్ అని పంపించొద్దా? ఏం చేస్తాడు? 40 సంవత్సరాల్లో అభివృద్ధి చెయ్యింది, 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రం వచ్చి స్పెషల్ ప్యాకేజ్ తెయింది. స్పెషల్ ప్యాకేజ్ లేదు, అభివృద్ధి లేదు. ఒక్కటి చేశాడు, ఒక్క కంపెనీ పెట్టాడు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు. ఇక్కడ చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు, అక్కడ కేసీఆర్ అప్పు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మీటింగ్లు ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదో తెలియట్లేదు. ఇదేమో అండర్స్టాండింగ్. ఆ డీజీపీ గారిని కలుద్దామని వెళ్తే ఆయన బిజీ అట. ఇది అవ్వకుండా నేను కాపాడుతును కదా. వాళ్ళ మీటింగ్లు క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు నేను ఆనరబుల్ హైకోర్టుకి డీజీపీ మీద కంప్లైంట్ పెట్టడానికి వెళ్తున్నాను. ఈ గుంటూరు అయిపోగానే విడిచిపెట్టేది లేదు. మళ్ళా ఈరోజు నరసరావుపేట ఇంకెక్కడెక్కడో చంద్రన్న కానుకలు, చంద్రన్నది. ఒరే బాబు చంద్రన్న ముసలాడు, మీ డబ్బులు మాకొద్దు, నీ కానుకలు మాకొద్దు. అర్థమైందా? అంతేకాకుండా ఈ గుంటూరు నుంచి పిచ్చోలో ఎవరో మెంటలో వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారట. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ప్రాణాలు కోల్పోతుంటే దేశద్రోహి, తెలంగాణ ద్రోహి అని కేసీఆర్ పార్టీలో చేరవలసిన పని మీకే ఉంది. తోట చంద్రశేఖర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ 100 కోట్లు ఆయనకి ఇచ్చారట. ఆయన అమ్ముడు పోయాడు. పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నాడు, బయటకు వచ్చి ఎంత ఇచ్చాడో నాకు తెలీదు. అలాగే కిషోర్ అని ఒక ఆయన ఉండేవాడు బాలయోగి దగ్గర. మొత్తం ఆ టైంలో నా మీటింగ్లు అటెండ్ అయ్యేవాడు. మొత్తం 100,000 కోట్లు కొట్టేశాడట. ఇప్పుడు కేసీఆర్ ఆడికి ఇచ్చారు. కేసీఆర్కి ఏదైనా 1% అయినా ఓటు బ్యాంక్ ఉందా? తెలుగు ప్రజల్ని, ఆంధ్రుల్ని కుక్కలు, నక్కలు, పందులు, ద్రోహులు, రాక్షసులు అన్నాడు. ఇప్పుడు తెలంగాణను సర్వనాశనం చేసి ఇప్పుడు మరలా ఆంధ్రాని, ఇతర రాష్ట్రాల్ని సర్వనాశనం చేయడానికి మన తెలంగాణ డబ్బును ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు. 1000 కోట్లు, లక్షల కోట్లు. ఈ కుటుంబ పాలన మీకు కావాలి? ఇక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇలా, లేదా అక్కడ కేసీఆర్, కవిత వీలా మనకు కావాలి? 90% ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం, క్రిస్టియన్స్, మైనారిటీలారా, ఒక్కొక్కరు నియోజకవర్గంలో కొంత సేవ చేయగలిగితే చాలు. వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళు గెలరు. 164% ఓట్ బ్యాంక్ 2 రాష్ట్రాల్లో మనకు ఉందని వాళ్ళ మీడియాయే రుజువు చేస్తుంది. రండి, బయటికి రండి. మీరు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బీదల నియోజకవర్గంలో సేవ చేయండి. నేను చెప్పినట్టు నేను నియోజకవర్గానికి 100 నియోజకవర్గాలకు వెళితే 1,00,000 కోట్లు ఈజీగా తేగలంటే ఓ నియోజకవర్గానికి 1000 కోట్లు వాళ్ళు తేగలరా? అప్పులు తీర్చగలరా? కంపెనీలు పెట్టగలరా? అప్పులే దొరకట్లేదు వీళ్ళందరికీ. దేశంలో మోదీ 80 లక్షల కోట్లు. ఇవన్నీ మీరు విన్నాయే కదా. వీడియో షేర్ చేయండి, కలిసి పని చేద్దాం. ఇప్పుడున్న నెంబర్కి మీరు మెంబర్షిప్ అవ్వండి. అందరూను, ప్రతి ఒక్కరు మెంబర్షిప్. ఇండియన్సే మెంబర్ అవ్వాలి, అమెరికన్స్, విదేశీయులు అవ్వకూడదు. డొనేట్ చేయకూడదు. విదేశీయులు ఎవరో రూపాయి ఇవ్వకండి, పంపకండి. ఇండియన్స్, విదేశాల్లో ఉన్నవారు మార్పు చేద్దాం. మార్పు రావాలి, అభివృద్ధి రావాలి. అది కేవలం కేఏ పాల్ మన ద్వారా జరుగుతుంది, ప్రజాశాంతి పార్టీ ద్వారాని నమ్మిన ప్రతి ఒక్కరు మెంబర్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.